ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలానికి సంబంధించిన పోరా అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం పోరా. ఒకవైపు సముద్రం, చుట్టూ మడచెట్లు, మధ్యలో బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం లేని ఒక మారుమూల గ్రామం. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ప్రజలకు ఇటువంటి గ్రామం ఉందని తెలియకపోవచ్చు. అటువంటి గ్రామాన్ని పరిచయం చేయడానికి మనం పోరా అనే గ్రామం వెళ్ళి అక్కడ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ పోరా అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అక్కడ సముద్ర తీరానికి ఆనుకుని చుట్టూ మడచెట్ల మధ్యలో కనిపిస్తున్న ఈ పోరా అనే గ్రామం రియల్ గా ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ పోరా అనే గ్రామం అమలాపురం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పోరా అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలానికి సంబంధించిన పోరా అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ పోరా అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. ఒకవైపు సముద్రం, ఎటు చూసినా మడ చెట్లు, మధ్యలో ఉండే ఒక మారుమూల గ్రామం. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలకు ఇటువంటి గ్రామం ఉందని చాలామందికి తెలియదు. అటువంటి ప్రాంతాన్ని మీకు పరిచయం చేయడానికి మనం ప్రస్తుతం అయితే పోరా అనే గ్రామం వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ పోరా అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సాధారణంగా ఈ పోరా అనే గ్రామం చేరడానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం అమలాపురం మీదుగా కాట్రేనికోన నుండి కందుకుప్ప చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ద్వారా సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం పోరా అనే గ్రామం చేరుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం కాట్రేనికోన మండలానికి సంబంధించిన పోరా అనే గ్రామం వెళ్తామన్నమాట. యాక్చువల్గా పోరా అనే పేరు వింటేనే మీకు చాలామందికి ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందిని పోరా అని పిలుస్తూ ఉంటాం. అలాంటి వర్డ్ ఉండే పేరు ఈ గ్రామానికి ఉంటుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరినైనా పోరా పోరా అంటాం కదా, పోరా అని అంటాం కదా, ఆ అర్థం వచ్చేటట్టుగా ఈ ఊరి పేరు ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే పొరలు ఉంటాయి కదా, భూమిలో పొరలు ఉంటాయి, లేకపోతే స్కిన్లో పొరలు ఉంటాయి, చాలా పొరలుగా కూడా ఉంటాయి. ఆ అర్థం వచ్చేటట్టు కూడా ఈ ఊరి పేరు ఉంటుంది. అటువంటి పోరా అనే గ్రామం వెళ్తున్నామన్నమాట. మనం ప్రస్తుతం అయితే వెళ్ళే దారిలో ఉన్నామన్నమాట. వెళ్ళే దారిలో ఉంటే ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. కనుసూపు మేరలో ఇవన్నీ మడచెట్లేమాట. ఇటువంటి మడచెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు మన కోనసీమలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతాల్లోనే ఇటువంటి మడ చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. అటువంటి ప్రాంతాలు మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. కనుసూపు మేరలో ఇటువంటి మడ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి ఈ పోరా అనే గ్రామం. బాహ్య ప్రపంచానికి కూడా చాలామందికి తెలియని ఒక గ్రామం అంటే ఈ పోరా అనే గ్రామమే. ఇక్కడ లొకేషన్ అయితే చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. గోదావరి నుంచి వచ్చిన వాటర్ పోటు ఉంటాయన్నమాట. పోటు వచ్చినప్పుడు వాటర్ అంతా లెవెల్ పెరుగుతూ ఉంటుంది, పాటు వచ్చినప్పుడు వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ అంతా డౌన్కి వెళ్ళిపోయింది. అంటే మొత్తం అంతా బాడీ యాక్చువల్గా ఇటువంటి మట్టిలో నడిస్తే ఒక్కొక్కసారి లోపల కూరుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి ఊబు మట్టి కలిగిన ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్న ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇటువంటి లొకేషన్ చాలా ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పోరా అనే గ్రామం కొంత దూరం వచ్చామండి. యాక్చువల్గా చాలా దూరం ప్రయాణించగా ఈ రోడ్డు పక్కనన్నీ ఇటువంటి వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తున్నాయో. అంటే ఇటువంటి వృక్షాలు ఉంటాయి కానీ చాలా పెద్ద వృక్షాలు కలిగిన ప్రాంతం అంతా ఇది రోడ్డుగా అనుకునే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయో. లొకేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇటువంటి ప్లేస్లు చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇలాంటి మడ వృక్షాలన్నీ కలిసిన ప్లేస్ అన్నమాట. ఇది చాలా అంటే అందంగా కనిపిస్తుంది. చూడొచ్చు మరి ఈ లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది రోడ్డు. ఈ రోడ్డుకి ఒక సైడ్ అంతా ఇటువంటి మడ వృక్షాలు, ఇటు సైడ్ అంతా మొత్తం అంటే ఖాళీ ప్లేస్ మాట. అంటే
వాటర్తో నిండి ఉంది. ఇదంతా సాల్ట్ ఏరియా అన్నమాట. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి ప్లేస్ అంతా చాలా హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సాల్ట్ ఏరియాలో ఎక్కువగా చెమట కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి, జిడ్డు కూడా ఎక్కువగా పడుతుంటుంది. అటువంటి ప్లేస్ మాట ఇది. అంటే సాల్ట్ ఏరియాలో ప్రజలు జీవించాలంటే వాటర్ ఫెసిలిటీస్ తప్పనిసరిగా కావాలి. మరి వాటర్ బయట నుంచి వస్తుందా లేదా పైప్ లైన్ ద్వారా వస్తుందా అనేది మనం ముందుకెళ్ళిన తర్వాత, గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామస్తులతో మాట్లాడి ఈ ప్లేస్ గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఒక రోడ్డు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు రండి. యాక్చువల్గా మనం ఈ పొర వెళ్ళే దారి మధ్యలో మొదట్లో అంటే ఈ ఊరికి ఎంట్రన్స్లో చిన్న టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, శ్రీ సత్తమ్మ తల్లి అని ఒక టెంపుల్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఈ అమ్మవారి టెంపుల్ పక్కనే ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూస్తూ ఉండండి. మనం కోరంగి వెళ్ళాం కదండి, ఆ కోరంగి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇలాగే ఉంటాయన్నమాట. మన భారతదేశంలోని మడ వృక్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటంటే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ అడవులు. దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలామంది మడ వృక్షాలని నరికి చాలామంది ఇల్లు స్థలాల కింద ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. అటువంటి ప్రాంతానికి చెందిన గ్రామం ఇది పొర అనే విలేజ్ అనమాట. ఇటువంటి ప్లేస్లు చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి మీకు ఇటువంటి వాటిని పరిచయం చేస్తాను అనమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఉన్నాయి, అవి ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. మనం ఈ పొర అనే గ్రామం వెళ్ళడానికి చాలా దూరం ప్రయాణించుకుంటూ వచ్చాము. ముందైతే రోడ్డుకి ఒకవైపు మాత్రమే మడ వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇక్కడైతే రెండు వైపులో ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మడ వృక్షాలు ఉన్నాయి, అలా కూడా రైట్ సైడ్ కూడా ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఎంత ఎక్కువ విస్తీర్ణంలో మడ వృక్షాలు కనిపిస్తున్నాయి అంటే ఈ కింద నుంచి చూస్తే ఈ విధంగా ఉంది, అలా పైకి వెళ్ళి చూస్తే మనకి కనుచూపు మేరలో ఇదంతా మడ వృక్షాలు ఎక్కువగా విస్తరించిన ప్రాంతం అన్నమాట. మీకు మ్యాప్లో కూడా ఒకసారి చూపిస్తాను. మ్యాప్లో ఏ విధంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా మీకు అర్థమవుతుంది. పైనుంచి చూస్తే ఇటువంటి ప్లేస్ ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ సరదాగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా విపరీతమైన ఎండ అన్నమాట. ఈ ఎండకి ఇలా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక లైన్ వెళ్ళిందండి, ఇది వాటర్ లైన్ అనమాట. ఇది అంతా సాల్ట్ ఏరియా కాబట్టి వీళ్ళందరూ తాగడానికి నీరు కావాలి కాబట్టి ఇక్కడ ప్రజలు జీవించడానికి కంపల్సరీ నీరు అవసరం. ఈ నీరు కావాలంటే ఇటువంటి పైప్ లైన్స్ ద్వారా నీరు మాత్రం అవతల ఆ గ్రామానికి వెళ్తుంది. దగ్గరలోనే మనకి ఈ పొర అనే గ్రామం దగ్గరలో కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా అంటే చూద్దామండి. ఆల్మోస్ట్ చాలా దూరం ప్రయాణించగా మనం పొర అనే విలేజ్ వచ్చేసామండి. గ్రామం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఒకసారి ఈ పొర సంబంధించిన బోర్డు అయితే ఒకసారి చూడండి. పేరు కూడా మీకు PORA పొర. యాక్చువల్గా ఈ రోడ్డు పక్కనే ఇక్కడ తుఫాన్ ఆశ్రయ భవనం కూడా కనిపిస్తుంది. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో చాలా మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి తుఫాన్ ఆశ్రయ భవనాలు ఉంటాయి. ఎందుకంటే ఆ తుఫాన్ వచ్చినప్పుడు కానీ లేదా సునామీ ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు చాలామంది ప్రజలను రక్షించడానికి ఇటువంటి ప్లేస్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఇది తుఫాన్ ఆశ్రయ భవనం. అలా ఇక్కడ రక్షిత మంచినీటి సరఫరా పథకం కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత లోపల ప్రజలు ఎలా ఉంటారో అనేది ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. అనే గ్రామం కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. అంటే ఇక్కడ నుంచి ఈ గ్రామానికి సంబంధించిన ఇల్లులు మొదలవుతాయి అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది గోదావరి నది నుంచి వచ్చిన పాయలు అంటే చిన్న చిన్న కాలువల కింద ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచే సముద్రంలోకి వేటకి వెళ్ళాలన్నా లేదా గోదావరిలోకి వేటకి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు.
ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన కొన్ని పడవలు అయితే ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ మడ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మడ కలపను ఎక్కువగా ఉపయోగించుకుంటుంటారు. ఇక్కడ దళ్ళు అయితే ఒకసారి చూడండి, అంటే ప్రహారీల కింద ఇటువంటి కర్రలతో ఒక దడిని ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అవి కూడా మీకు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. అమ్మ మీ పేరు? ధనావతి అండి. మీది పొర అనే గ్రామం అమ్మ? పొర గ్రామం. ఓకే. ఇది ఊరు ఎలా ఉంటుందమ్మా? అంటే చుట్టూ గోదావరి, మధ్యలో ఎటు చూసినా ఒక సముద్రం. ఇంకెటు వెళ్ళినా సముద్రం కింద ఉందని మధ్యలో కొంపలే ఉంటాయండి. ఓకే. ఇల్లులన్నీ ఎక్కువగా ఈ మడ చెట్లు ఎక్కువగా ఉపయోగించుకుంటారమ్మా మీరు? ఉపయోగించుకుంటాం. ఇలా కొట్టుకుండి కొంపలు లేని వాళ్ళు లేని పరిస్థితి ఇలా కట్టుకుంటాం. అంత రూపాయి డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో కొంచెం ఉన్నది ఇటుక గోడలతో కట్టుకుంటారు అనమాట. కట్టుకుందాం మట్టి గోడలతో కట్టుకుంటున్నాం. అది కూడా రేకేసుకుంది కర్రలు కొట్టుకుండి అలాగే ఉంటామండి. చాలా మంది ఇలాగే ఉంటారమ్మా, ఎక్కువ మంది. లేని వాళ్ళు పూలు అంతా ఉంటారు, ఇలాగే ఉంటామండి. గంగలోకి ఎలా తెచ్చుకోవాలి లేదా ఇలాగ ఉంటే తింటాం, కడుపులో కడితే ఎండ అక్కడ బతిగా ఇబ్బంది అండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు చేపల వేట మీద జీవిస్తారమ్మా? జీవిస్తామండి. ఇప్పుడు ఈ ఆట నిషేధం కూడా కనమ్మా? ఇవి లేవండి, ఇంకా ఆట తేవాలి, మగవాళ్ళు తేవాలి, మనం తినాలి. కానీ ఇప్పుడు ఆట కూడా వెళ్ళడానికి అవకాశం లేదు కదా? లేదండి. ఈ నెల ఉండదేమో కదా? ఏముండదండి, ఇంకేమీ ఉండదండి. ఇంకా మరి 2 నెలలు ఇబ్బంది, ఎక్కడికి మసిలుతా ఉండండి, ఉంటే తెచ్చుకుంటాం అన్నారు. కలుగున్నా కూడా తింటారు, కలుగు పొత్తుంటాం, అలాగ ఉంటామండి. ఈ నెల అయితే మీకు చాలా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఈ 2 నెలల వేట నిషేధం కాలం కాబట్టి మిగతా టైంలో ఎక్కువగా తెచ్చుకుంటారు. 100-200 అట్లా తెచ్చుకుంటారు. అదే సీటు పోటీ వేసుకుని అలాగా ఆ బిడ్డలు పెంచుకోవడం అలాగానండి. ఏమో మీరు ఇప్పుడు చేపలన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కదా, ఎక్కడ అమ్ముతూ ఉంటారు ఇవన్నీ? బజార్లో అమ్ముకుంటారండి. అక్కడ బజార్లో అమ్మి నీళ్ళు నాలటం ఊరు నుంచి వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతారండి. ఓకే. రేషన్ ఉంటుంది ఊళ్ళోను, వాళ్ళు ఇలాగ అమ్మేసుకుంటే అలాగా డబ్బులు ఇచ్చేస్తారండి. అమ్మ తుఫాన్లు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఉంటుందండి. అంటే మీకు సముద్రం దగ్గరగా ఉంటుంది? సముద్రం దగ్గర ఉబ్బొంగిపోతుంది, నీరు గమ్ముని అంతగా నీరు ఉంగితే ఆ తుఫాన్ బిల్డింగ్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా వర్షాకాలం ఇది అంతా మునిగిపోయి ఉంటుంది. అంత మునిగిపోతుంది, అంత మునిగిపోతే అంత మునిగి దిగి వెళ్తా ఉంటాం. ఓకే. డబ్బులు లేక ఇంకెలా గడ్డు కొంప మట్టి కొంప కొట్టుకుంటే అలా కట్టుకున్నాం. సముద్రం పక్కన ఉండే ఉప్పు నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాలు కదమ్మా మీకు, మరి అంటే వాటర్ ఎలా వస్తుందమ్మా? మంచినీరు ఉంది. వాటర్ మాత్రం ఇంటింటికి వస్తుందమ్మా? అందరికి వస్తుంది వాటర్ అయితే ప్రాబ్లం లేదు మీకు? ప్రాబ్లం లేదండి. ఓకే. చూసారు కదా, మనం పొర అనే గ్రామం వస్తే ఇక్కడ పొర గ్రామానికి సంబంధించిన ఒక ఆవిడతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా వర్షాకాలం అయితే ఈ ప్రాంతం అంతా నీటితో మునిగి ఉంటుందంట. చాలామంది అంటే ఇటుక గోడలతో ఇల్లు నిర్మించుకుంటారు, కొంతమంది ఈ మడ వృక్షాలతో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వీటి మీద కట్టుకుని ఇలా జీవిస్తూ ఉంటారు. ఇల్లు కూడా ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. ఏంటంటే ప్రస్తుతం అయితే వేట నిషేధ కాలం అన్నమాట. వీళ్ళందరూ వేట మీద ఆధారపడి జీవించే కుటుంబాలు అన్నమాట. ప్రస్తుతం అయితే వేట నిషేధం అంటే ఇంచుమించు 45 రోజులు సముద్రంలో వేటకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే టైం కాబట్టి గుడ్లు పెట్టే టైంలో వేడితే అంటే చేపల సంఖ్య తగ్గిపోతుందని ప్రభుత్వం అయితే ఈ పథకం మొదలుపెట్టిందన్నమాట. ఈ వేట నిషేధ కాలంలో కూడా వీళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తారు కానీ ఏంటంటే ఎక్కువగా కుటుంబాలన్నీ వేట మీద జీవించే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఈ 2 నెలలు పనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ 2 నెలలు చాలా కష్టాలు వెళ్ళబోస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి వీళ్ళ హౌస్ ఏ విధంగా ఉందో చూడవచ్చు మనం. చూడండి. చూసారు కదా, ఇది మడ చెట్లకు సంబంధించిన మడకల్పని తీసుకొచ్చి అలాగా ఒక ప్రహారీలాగా అంటే ఇలా దడి కింద ఏర్పాటు చేసుకుంటారు. ఇది హౌస్ చెట్లు ఇలా నిలబెట్టి మధ్యలో మట్టి పూడ్చారన్నమాట. ఇలా కట్టుకుని ఈ ఇంట్లో జీవిస్తూ ఉంటారు. వీళ్ళ ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి చూపిద్దామండి. సముద్ర తీర ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామమైన పొర అనే విలేజ్ రావడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మ్యాక్సిమం ఎక్కువ మంది ఇలా జీవిస్తుంటారని చూపించడానికి మాత్రమే మీకు ఇటువంటి హౌసెస్ చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇలా గ్రామంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి.
మనం పొరా అనే గ్రామం వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆటో స్టాండ్ కనిపిస్తుంది. అంటే ఈ ఊళ్ళోకి బయట నుంచి వచ్చినా కానీ ఆటోల ద్వారా రావాలి, లేదా బైక్స్ ద్వారా రావచ్చు. చాలామంది బయటికి వెళ్ళాలంటే ఈ ఆటోల్లో మాట్లాడుకుని వేరే ఊరు వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఆటో స్టాండ్ అంటారు పొరా గ్రామానికి సంబంధించిన. అలాగే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అంటే ఊరికి మొదట్లోనే చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాంటి ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఆటో స్టాండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం ఈ మాడ చెట్లలో జర్నీ ఏ విధంగా ఉంటుందో ఈ బోట్ ద్వారా లోపలికి వెళ్ళి లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిద్దామండి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ నీటిలోనే ఉంటాయి అన్నమాట. నీటికి చేర్చే ఈ హౌసెస్ అన్నీ ఉంటాయి. పల్లం కానీ, మగసాంతిప్ప కానీ, బరుతిప్ప కానీ, ఒల్లెటి మగ ఈ హౌసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆల్మోస్ట్ నీటిలోనే ఉంటాయి అన్నమాట హౌసెస్ అన్నీ. ఇక్కడ ప్రజలు ఈ విధంగా జీవిస్తారు అని చెప్పడానికి మాత్రం మీకు ఈ లొకేషన్ చూపిస్తున్నాను. అంటే ఒకవైపు మడవృక్షాలు ఉంటాయి, మధ్యలో గోదావరి నది, ఒక సైడ్ అయితే హౌసెస్ ఉంటాయి. ఇవన్నీ హౌసెస్ ఇదే విధంగా ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం పొరా అనే గ్రామంలో ఉన్నాం. యాక్చువల్గా ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఒక మారుమూల గ్రామం అన్నమాట. అంటే పొరా గ్రామానికి సంబంధించిన చాలామంది ఇక్కడ కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. ఈ గ్రామం గురించి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోవచ్చు. నీ పేరు? నా పేరు మాధవ్. మాధవ్, ఏం చేస్తా ఉంటారు? ఫిషింగే. బ్రో మీ పేరు? నా పేరు నాని. నేను స్టడీ చేశాను. స్టడీ చేసి బయట జాబ్ ఇంటర్వ్యూకి అది వెళ్ళాను. అక్కడ ఒకరి కింద పనిచేయడం నాకు నచ్చలేదు. కానీ ఫిషింగ్ అనేది మాకు హ్యాబిట్. ఫిషింగ్ చేయడం వల్ల ఇంకా మాకు తెలియని సంతోషం. ఇంకా ఫిషింగ్ అంటేనే ఓకే. మాకు కూడా చాలా సరదాగా ఉంటుంది. ఏంటంటే సముద్రంలో మీరు వేటకెళ్తుంటే మాకు కూడా ఎలా సరదాగా తీసుకెళ్తే బాగుండు, మాకు కూడా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. సరదాగా ఉంటుంది. 2 రోజులు వచ్చినప్పుడు తెలుస్తుంది. మాకు కాకినాడ, ఇలా హైదరాబాద్, ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఇలా పరిచయం అయ్యి అప్పుడప్పుడు సమ్మర్ లేదా వీకెండ్లో కూడా ఫోన్ చేసి వస్తూ ఉంటారు. ఇక్కడ 2 days అలా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా బీ హ్యాపీ. ఓకే. యాక్చువల్గా మీరు అందరూ అగ్నికుల క్షత్రియులమ్మా మొత్తం అందరూ. ఓకే. ఇంకెవరు ఏ క్యాస్ట్? ఓన్లీ అగ్నికుల క్షత్రియులు అన్నమాట. మా దాంట్లో బాగా తెలిసిన వ్యక్తులు మల్లడి సత్యలింగం నాయకర్ కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ ఉంది కదా, అదొకటి. నెక్స్ట్ కొప్పనాతి కృష్ణమ్మ గారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుడికి 100 ఎకరాలు దాని కూడా మాది. యాక్చువల్గా అంతర్వేది. కోపనది కృష్ణమ్మ గారు అంటే చాలా అభిమానం ఎక్కువ. ఎందుకంటే అంతర్వేది అటువంటి ఆలయాన్ని నిర్మించారంటే మనకు గర్వకారణం. మీరు గజమాలతో వస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ లేని అగ్ని కులక్షత్రియులు అందరూ మంచి సరదాగా గజమాల యాత్ర చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది.
చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ గ్రామం వచ్చి ఇలాంటి మారుమూల గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఫ్రెండ్స్ అందరూ, అంటే గ్రామాల్లో ప్రజలు ఉంటారు కానీ ఇలా ఒకే చోట కలిసిమెలిసి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండడం రేర్గా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే మాకు కూడా సరదాగా ఇటువంటి లైఫ్ గడపాలని మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఈ పొర అనే గ్రామంలో వీళ్ళందరూ యూత్ మాట, వీళ్ళందరూ అగ్నికుల క్షత్రియులు సంబంధించిన వాళ్ళేమాట. ప్రతి సంవత్సరం మన అంతర్వేది ఫెస్టివల్ చూస్తూ ఉంటాం. అంతర్వేది ఫెస్టివల్కి గజమాలతో వీళ్ళందరూ వస్తూ ఉంటారు అక్కడికి. చాలా అభినందించాల్సిన విషయం అన్నమాట. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి యూనిటీగా ఉంటారన్నమాట. ఏ విధమైన సమస్యలు వచ్చినా అందరూ కలిసి పరిష్కరించుకుంటుంటారు. ఇటువంటి మారుమూల పల్లెటూళ్ళలో ఇలా సరదాగా హ్యాపీగా మనసులో ఏ బాధలు ఉన్నా కానీ అసలు అవి బయటికి వ్యక్తం చేయకుండా సరదాగా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని చూసి మనకు కూడా ఇటువంటి లైఫ్ కావాలని కోరుకుందాం. చుట్టూ మడ వృక్షాలు, మధ్యలో ఒక అందమైన గ్రామం. ఇంకా ఈ ఊర్లో ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ముందుకెళ్ళిన తర్వాత ఆ గ్రామం గురించి తెలుసుకొచ్చండి. గ్రామంతో చూస్తుంటే అంటే మీకు ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ జీవించే హౌసెస్ ఏ విధంగా ఉంటాయి మీకు చూపించడానికి ప్రస్తుతం అయితే ఈ విలేజ్ రావడం జరిగింది. ఇక్కడైతే 2 ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి. అంటే ప్రస్తుత కాలంలో ఇటువంటి ఇల్లులు మనకి ఎక్కడా కనిపించమాట. పాతకాలం నాటి రోజుల్లో ఇలాంటి మట్టి గోడలతో ఇల్లు ఉండేవి. ప్రస్తుత కాలంలో అందరూ బిల్డింగ్లు కట్టుకోవడం వల్ల ఇటువంటి ఇల్లులు ఎవరికి ఉండేవి అని కూడా తెలియదు అన్నమాట. ఒకసారి ఇక్కడ 2 మట్టి గోడలు ఉన్నాయండి. ఇవతల వైపు ఒకటి ఉంది, అవతల వైపు ఒకటి ఉంది. ఒకసారి ఈ హౌస్ ఏ విధంగా ఉంది చూడండి. అంటే మధ్యలో కొంతమంది కలప పెట్టుకుని మట్టి అలికి తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ప్రతి పండక్కి ఇలా అలుక్కిని ముగ్గులు పెడుతూ ఉంటారు. ఒకప్పుడే మన పూర్వీకులు అంటే ఒకప్పుడు అందరూ ఇలాగే జీవించేవారు అన్నమాట. కాలక్రమేణా ఒక్కొక్కరు ఇల్లులు కట్టుకోవడం వల్ల ఇప్పుడు బిల్డింగ్లు వచ్చినాయి. కానీ ఒకప్పుడు అందరూ ఇటువంటి ఇంట్లోనే ఉండేవారు. ఈ హౌసెస్ చాలా చల్లగా కూడా ఉంటాయి. అంటే ఎంత ఎండ వచ్చినా కానీ ఈ తాటాకులతో ఉండే ఇల్లు చాలా చల్లగా కూడా ఉంటుంది. దీనికి పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ జనరేషన్లో అందరూ సినిమా సెట్టింగ్స్ చేస్తున్నారు కానీ రియల్గా ఉండే ఇల్లులు ఎలా ఉంటాయని చాలామంది తెలియదు అన్నమాట. ఒకసారి చూడండి, చాలా అందంగా ఉందన్నమాట ఇల్లు కూడానే. అమ్మ నమస్తే, మీ పేరండి? నా పేరు పార్వతి. అమ్మ, ఇప్పుడు జనరేషన్లో మేము ఇటువంటి మట్టి గోడలతో ఇల్లులు ఎక్కడా కనిపించట్లేదు. కానీ మీ ఇల్లు చూస్తుంటే పాతకాలం నాటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట మాకు. అమ్మ, ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అమ్మ కట్టి? 50 సంవత్సరాలు అంతే అండి. ఇక్కడ ఇల్లు ఉండేది, ఇక్కడ ఇల్లు ఇలాంటి ఇల్లే. అయ్యి వర్షం వచ్చి తుఫాన్ వచ్చి పడిపోయింది. ఓకేనమ్మా. ఓకే. కాకినాడ ఇంక పని చేసుకున్నా కానీ వెళ్ళిపోయారు. ఓకేనమ్మా. వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారులే. ఓకే అండి. ఓకే అమ్మ, మీకు ఇప్పుడు చుట్టూ గోదావరి, మడ చెట్లు, తుఫాన్ వచ్చినప్పుడు మరి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందమ్మా? ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది ఏమండదు మీకు. అంటే మీ ఇంటికి చేర్చే నీరు కనిపిస్తుంది, అది గోదావరేనమ్మా? గోదావరి నుంచి వచ్చిన నీరు. అక్కడ ఎంత పొడుగు కర్ర వేసినా అందదు. అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది, లోతు ఎక్కువ, పల్లవి ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ డాబా కట్టుకున్నా పడిపోద్దేమో అన్న భయం ఉండిపోయింది ఇప్పుడు. ఓకే అండి. ఓకే. అది రాడు వస్తే కట్టుకుందాం, ఏ లోన్ వస్తేనే అని అనుకుంటున్నాం కానీ అది ఛాన్స్ అవ్వట్లేదు. ఓకేనమ్మా. అక్కడ రాడు కట్టుబడి వస్తే మీకు ఏ ఇబ్బంది ఏమి ఉండదు. తుఫాన్ వచ్చినా అంతవరకు వస్తుంది. ఓకే. ఒడ్డెక్కదు. వరదలు వచ్చినా మీకు ఏమి ఎఫెక్ట్ ఉండదు.
మా ఊరు ఎవరు వచ్చినా గ్రామైనా పట్టించుకుంటది. మనం ఎవ్వరైనా ఎవరు దండుకోనకు వచ్చినా ఎవరు వచ్చినా అన్నం భోంచి అమ్మ అని కడుపుని దింపాలి కదా, మనకి లేకపోయినా వచ్చిన వాళ్ళకి ఎట్టాలి. ఆ బుద్ధి ఉండాలి మనిషికి. అవును, చాలా సిటీకి వెళ్తాం అమ్మ, సపోజ్ కానీ హైదరాబాద్ కానీ కనీసం అడ్రస్ అడిగినా చెప్పరు, మంచినీళ్ళు ఇవ్వరండి. కనీసం మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీ ఊరు వస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లి అన్నం తినిపించారు. మాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు చాలా అభిమానం చూపిస్తున్నారని అనిపిస్తుంది. అమ్మ మీ పేరు? నా పేరు సత్యవతి అండి, పంతాడి. ఓకే, మీ ఇల్లు ఎలా ఉంటదమ్మా? మా ఇల్లు ఇదేనండి, అదిగోనండి మా ఇల్లు కూడా అదే అదే లో కాలక్షేపం చేస్తున్నాం. ఇప్పుడు మట్టుకు మాత్రం మేము డాబాలు కట్టుకోలేదు. చాలా బాగుందమ్మా, మాకు చూస్తే హ్యాపీగా ఉంది. అంటే మీకు పనులు ఇబ్బందిగా ఉంటది ఏంటంటే ప్రతి పండక్కి మట్టి తెచ్చి అలుక్కోవడం అవి కొంచెం కష్టమే, ఇంట్లో ఆడవాళ్ళకి కష్టమే. కానీ మాకు చూస్తే మాత్రం మాకు కూడా ఇలాంటి ఇల్లు ఉండాలి, సరదాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడంటే మాత్రం డాబాల్లో ఉండే వాళ్ళకి కడుక్కుని ముగ్గులు పెట్టేసుకుంటున్నారు, వాళ్ళకి సుఖంగా ఉంటుంది. ఏదో మేము ఉన్నాం కాబట్టి పెద్దోళ్ళు ఇసుక మట్టి తెచ్చడం కూడా కుర్రోళ్ళు కష్టమైపోతుంది. అవును, ఇప్పుడు జనరేషన్ లో ఎవరు చేయలేరు, మట్టి తెచ్చుకుని అలుక్కుని. పాతకాలం మీలాంటి వాళ్ళే ఉండడం వల్లే ఆ పాతకాలం వచ్చినా చేయరండి, మేమే అలుక్కుంటూ ముగ్గులు పెట్టుకోవాలి. అలకడం కూడా రాదు కదా, రాదు, వాళ్ళు అలకడం కూడా రాదు. కొంతమంది పిల్లలకు ముగ్గులు కూడా ఇచ్చామండి, వాళ్ళ అత్తయ్య పొయ్యి అలకమంటే ఏడ్చిందంట. నా కూతురు మా అమ్మ అనేది మా అమ్మ మట్టి విసుకోమనేది కానీ నేను చెయ్యలేదని బాధ కలుగుతుంటే అప్పుడు వాళ్ళ అత్తగారని వాళ్ళకపోతే లేచిపోయి వాళ్ళ అత్తగా అలుక్కుందంట. ఇంకా అలాంటివి ఉంటాయండి. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇంక మట్టి పని అంటే తెలియదండి. పల్లెటూరు పేరు చెబుతాను బాబు, మా పల్లం, కూర, మన బలిస్తెప్ప, కొత్తపాలెం, ఇలాంటి ముల్లెట్ మగ, ఇవన్నీ కూడా మా పల్లె గ్రామంలో వసాల తిప్ప, శ్రీయానము, సూర్చానము, వాడల రేవు, ఇలాంటి మట్టి కొంపలు ఉంటాయి. ఉంటాయి 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 అవన్నీ ఉంటాయి. కానీ కొంతమంది సుఖపడ్డ వాళ్ళు సుఖపడ్డారు. మా వాళ్ళు మాత్రం వేటకెళ్తే మాత్రం మంచి కష్టపడి జీవించి గోదావరిలో ప్రాణాలకు తెగించి కష్టపడి తెచ్చి పెడతారు. అయ్యే మేము చక్కబెట్టుకుండి బిడ్డలకు ఆధారించుకుండి. మాకు గంగమ్మే మాకు ఆధారం, ఎకరాలు అయ్యమ్మ ఎకరాలు, ధనము ధాన్యము భూములు బుట్లైనా మాకు గంగే ఆధారం. చాలా మందికి దారి కూడా తెలియదు మీ ఊరు రావడం, తెలియని వాళ్ళకి తెలియదు. కానీ మీకు ఏమైనా కష్టాలు ఉంటాయి అమ్మాయి, అంటే ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు అలవాటు అయిపోయింది. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మాకు ఏదో 10 రూపాయలు ఇచ్చి ఆటోకి 100 రూపాయలు ఇచ్చి మేము బయటకు వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం, లేకపోతే మా కష్టాలు తీర్చుకోవడం. హాస్పిటల్ గట్రా వెళ్తే గమ్మున డాక్టర్ లేకపోతే ఆ లోపల ఉంటే మా సహకారం. ఏమి హెల్త్ కంప్లైంట్ వచ్చిందని గమ్ముని హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అది బాబు అది ఇదివరలో మాట ఉల్డీలు కట్టుకుంటే మా చిన్నప్పుడు ఉల్డీలు కట్టుకుండి మంచాల మీద పెట్టుకుంటే అలాంటి మంచాల మీద పెట్టుకుని మనుషులు మోసుకుండి ఇంత లోతు బాళ్ళు ఎల్లువరండి. ఇదివరలోనండి దాటింపులు ఉండేయండి, నామలం బ్రిడ్జీలు ఉండి కాదు, రోడ్డులు ఉండి కాదు. ఇదివరలో మా చిన్నప్పుడు చెప్పుకుంటే మాటలు ఇవ్వండి. అలాగే వెళ్ళిన వాళ్ళు అలాగే జీవించారు. అప్పుడు కాలం వేరు, ఈ కాలం మాత్రం బండ్లు కొనుక్కున్న వాళ్ళు ఆటోలు కూడా కొంచెం బాగా వచ్చినాయి కాబట్టి కొంచెం ఏదో కొంచెం సుఖశాంతులు వచ్చాయి, ఇబ్బంది లేదు. కానీ వెళ్ళాలంటే కాకినాడ, రాయమండ్రి, హైదరాబాదు, అమలాపురం మేము వెళ్ళాలంటే. కానీ మాకు పల్లంకూరులో మాత్రం లేదండి. యువతలు దాటి అమలాపురం వెళ్తే మాత్రం హాస్పిటల్ అంతా ముమ్మడివారం. కానీ మాకు భయం అన్నది ఉంటేనండి మా మగ పిల్లలు ఏట ఆడలేరు, చాలా ధైర్యంగా గోదావరిలోకి వెళ్ళి తెచ్చి జీవించలేరు. కానీ మాకు అంటే పల్లం కదా గొమ్మన గోదావరిలో పడిపోతే అదండి కొన్ని కూడా అలాగే జరిగినాయండి. ఇందులోనే తండ్రి తీసుకెళ్లి నేర్పుతారండి. ఆ గంగమ్మ మీద ఆధారం, ఇంకేది మాకు ఏమి లేదు. ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ గంగా తల్లి. చూసారు కదండి, మనం పొర అనే గ్రామంలో పెద్దవాళ్ళతో వీళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఇలా ఒకప్పుడైతే కష్టాలు పడ్డారు. కొన్ని కుటుంబాలు అయితే ఎక్కువగా సముద్రం మీద జీవించే కుటుంబాలు అన్నమాట, వీళ్ళ గంగ మీద ఆధారపడి జీవించే కుటుంబాలు అన్నమాట. చాలా సరదాగా ఉన్నారు, చాలా ఆప్యాయతగా, అంటే కొత్త వాళ్ళు వచ్చినా కానీ చాలా ఆప్యాయంగా మాట్లాడి
భోజనం పెట్టే కొన్ని కుటుంబాలు అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ ఇదే గ్రామంలో వీళ్ళకి అలవాటైపోయిన జీవితాలు అనమాట. ఇది పొరా అనే గ్రామంలో కొంతమంది పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుంది, మిగతా ప్లేస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. హౌస్ చూడడం జరిగింది కదండి. ఈ హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిద్దాం. ఈ హౌస్ పక్కనే గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయ కనిపిస్తుంది. చూసారు కదా, ఇది గోదావరి పక్కనే ఇటువంటి ఒక పూరి గుడిసె అనమాట. చూసారు కదా ఇలా ఏ విధంగా జీవిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం హౌసెస్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. నీటికి చేర్చే ఇటువంటి ఇల్లులు ఎక్కువగా ఉంటాయి. చూడొచ్చు ఏ విధంగా ఉంది ఇక్కడ లొకేషను. ఇక్కడ వలలు ఎక్కువగా ఉన్నాయి, అంటే వీళ్ళు ఎక్కువగా చేపల వేట మీద జీవించే కుటుంబాలు కాబట్టి ఒక్కొక్క వల ఒక్కొక్క చేపలు పడడానికి ఉంటుంది. ఇక్కడ చిన్న పాకోటం చూసారా, ఇది ఒక చేపల వేటకి వెళ్ళేటప్పుడు, అంటే చేపలు వేటాడిన తర్వాత వచ్చి ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటారంట. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చిన్న చిన్న వల పనులు ఏమైనా చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న పాక ఏర్పాటు చేశారు. ఈ పాక కూడా అంటే గోదావరి పక్కనే యాడ్ అయ్యి ఉందన్నమాట. అంటే వాటర్ లెవెల్స్ ఇక్కడ చూస్తారు కదా, కొన్నిసార్లు పైకి కూడా వస్తుంది. దీని పక్కనే సరదాగా భలే ఉందబ్బా, సరదాగా కూర్చోవడానికి ఏదైనా పనులు చేసుకోవడానికి వీలుగా ఉంది. చాలా మంచి వాతావరణం అన్నమాట. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి గాలి వస్తుంది. ఇక్కడ కూర్చుని ఏ పనులు చేసుకున్నా కానీ మనసులోకి ఎటువంటి బాధలున్నా రావన్నమాట. అటువంటి జీవితం వీళ్ళందరూ గడుపుతూ ఉంటారు. ఇది ఇక్కడ ఉండే లొకేషను. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. చూసారు కదా ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. ఈ లోపల అయితే కొన్ని ప్లేస్లకి వెళ్ళాలంటే వీళ్ళు ఏంటంటే ఈ వాటర్లో నడిచి వెళ్ళడం కష్టం కాబట్టి ఇటువంటి వంతులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ వంతున అవతలు కూడా అంటే కొన్ని ప్లేస్లు ఉంటాయి, అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పొరా అనే విలేజ్ వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది మాకు కూడా. ఎటు చూసినా మడ చెట్లు మధ్యలో ఒక అందమైన ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది అన్న ఇక్కడ. ఓకే, నీ పేరేంటి? కృష్ణ. ఇప్పుడు ఇలా వెళ్తే అక్కడ బ్యాక్ సైడ్ ఏ లొకేషన్స్ ఉంటాయి? ఇప్పుడు టెంపుల్ ఉంటుంది అన్న, కోసలమ్మ గుడి టెంపుల్. మీ ఊరు గ్రామ దేవత? గ్రామ దేవత. ఓకే, కోసలమ్మ అమ్మ. చాలా మంది ఇలాగే వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారన్న. చాలా మంది బయట నుంచి కూడా వస్తారు, కాకినాడ నుంచి, అమలాపురం నుంచి, అలాగా భీమవరం నుంచి వస్తారు. అందరూ చూడడానికి వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్లేస్లు ఎక్కువగా ఉంటాయి మీకు? ఇలా ఎక్కువ ఉంటాయి మొత్తం. అటుకేసి సౌందూరు బీచ్ అని అటుకేసి ఇంకా అలా ఊళ్ళు వస్తుంటాయి అన్న. ఓకే, మురడు మగాను, కొత్త పొలం, ఇలా ఇటు నుంచి పల్లం ఇలాగ గచ్చలపోర సేరాను ఇలా వస్తుంది. ఎటు వెళ్ళినా పడవల ద్వారా వెళ్ళాలి మీరు అందరూ? పడవల ద్వారా. సముద్రంలో ఆటకి వెళ్ళాలన్నా, మిగతా ప్లేస్కి వెళ్ళాలన్నా పడవల ద్వారా. ఓకే, ముందుకు వెళ్ళాలి. లొకేషన్ చూద్దాం. ఓకే, చెక్కల వంతున ఒక బ్రిడ్జి దాటాం కదా. ఆ బ్రిడ్జి దాటిన తర్వాత లోపల ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందంట. ఈ ఊరి గ్రామదేవత అన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఇటువంటి మర్ర వృక్షాలు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేస్ని చూడొచ్చు. యాక్చువల్గా మన కోనసీమలో చాలా ఊర్లు ఉంటాయి. ఈ పొరా అనే విలేజ్ కూడా చాలామందికి తెలియదు అన్నమాట. బయట ప్రపంచంతో అంత అవగాహన లేని ఒక మారుమూల పల్లెటూరు అన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అంటే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తులో ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చన్నమాట. ఇంత అందమైన గ్రామం ఉందని చాలామంది ప్రజలకు తెలియక ఈ ప్రాంతాన్ని మీకు ఒకసారి పరిచయం చేస్తున్నాను. ఒకసారి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత
లొకేషన్ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇది మడ చెట్టు, తెల్లమాడ చెట్టు నల్లమాడ చెట్టు ఉంటుంది అన్న. ఇది తెల్లమాడ చెట్టు. ఇది తెల్లమడ. ఎందుకు తెల్లమడ అని అన్నాం మనం? పై పైన తెల్లగా ఉందనా? అంటే దీని కొమ్మ కూడా తెల్లగా ఉంటుంది అన్న. కొద్దిగా నల్లమాడ చెట్టు అంటే కొద్దిగా నల్లగా ఉంటుంది చెట్టు. ఒక్కొక్క ఇక్కడ ఉండే కనిపిస్తున్న చెట్టు అయితే తెల్లమాడ చెట్టు అంటండి. ఎందుకంటే కొమ్మ కొంచెం లైట్గా తెల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని తెల్లమాడ చెట్టు అని పిలుస్తూ ఉంటారంట. ఇంకోటి నల్లమాడ చెట్టు కూడా ఉందంట, అది కూడా ఏ విధంగా ఉండో చూద్దాం. సాల్ట్ ఏరియాలో ఎక్కువగా ఇటువంటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పేరే ఐడియా లేదు కానీ మీకు తెలిస్తే ఒకసారి పెట్టండి కామెంట్స్లో. దీన్ని టేస్ట్ అయితే చాలా ఉప్పుగా ఉంటుంది అన్నమాట. ఆకు కూడా ఒకప్పుడు ఇది అయితే కూర కూడా వండుకునేవారని చెప్తున్నాడు మన బ్రో. ఒకసారి మొక్క అయితే చూడండి. అది పొన్న చెట్టు అన్న. ఇంకెలా ఉంటాయని పొన్న చెట్టు అని, మడ చెట్టు అని, తేనెడు చెట్టు అని. తేనెడు పొలం ఉందంటే అన్న, అది మనం పొల్లు సొలుపు వచ్చినప్పుడు కడుక్కుంటే బాగుంటుందా? పిక్కిపోను కానీ ఏమైనా పోతుందా? ఏది ఆ మొక్క చూపిస్తావా? మొక్క కాపాడాలి. ఇది మహా డేంజర్. ఇది ఏమాడా? తెల్ల చెట్టు అన్న. తెల్ల చెట్టు ఇది డేంజర్ అంటున్నావా? 4 పాలు ఎక్కడ జిడ్డు అంటుకున్నా, దాని పాలు అంటుకున్నా పొల్లుగిలి పొక్కులు వచ్చేస్తాయి. ఓకే, కండ వచ్చేస్తాయి. తగ్గుతుందా తర్వాత? తగ్గుతుందా మనం హెల్మెట్ రాసుకోవాలి. చాలా డేంజర్. మనం ఇది కొట్టినా ఎరగెట్టినా గమ్మున అన్న ఇళ్ళ మొఖం రాసుకుని కానీ అంటే వచ్చేసానికి ఎక్కడైనా పొక్కులు వచ్చేదాన్ని. పొక్కులు తెల్ల చెట్టు అంటారా? తెల్ల చెట్టు అన్న. యాక్చువల్లీ ఇక్కడ ఒక మొక్క ఉంది చూసారా, ఇది దీన్ని తెల్ల చెట్టు అంటారంట. దీని పాలు అన్న బాడీకి అంటే స్కిన్కి అయినా తగిలితే పొక్కులు వస్తాయని చెప్తున్నారు. ఇది చాలా డేంజర్ అంట. ఈసారి ఈ మొక్క అయితే చూడండి తెల్ల చెట్టు ఏ విధంగా ఉందో. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం కదండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ వచ్చి చిన్నకోసలమ్మ అమ్మవారి టెంపుల్ అంటండి. యాక్చువల్గా ఈ ఊరికి సంబంధించిన గ్రామ దేవత అన్నమాట. ఇల్లు అంటే ప్రస్తుతం ఈ ప్లేస్ ఈ విధంగా ఉంది కానీ వర్షాకాలం లేదా మిగతా సీజన్లో ఇదంతా వాటర్తో నిండి ఉంటుందండి. ఈ వాటర్లో పడవల ద్వారా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు కానుకలు సమర్పించుకుంటూ ఉంటారన్నమాట. ఇది చిన్నకోసలమ్మ అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ ఉండే లొకేషన్ కూడా ఒకసారి చూడొచ్చు. అంటే ఇవన్నీ మడ చెట్లే కదా, మీకు మ్యాక్సిమం ఎక్కువగా ఇటువంటి చెట్లు చూపిస్తున్నాను. దీని పక్కనే అంటే గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయ కనిపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళంతా జర్నీ అంతా ఈ పడవల ద్వారానే జరుగుతుంది. ప్రస్తుతం అయితే సమ్మర్ సీజన్ కాబట్టి వీళ్ళు నడవడానికి అవకాశం ఉంది అటు ప్లేసు. ఓకే, అడవి సత్తమ్మ. యాక్చువల్గా ఇక్కడ చూసారా లొకేషను, ఇది గోదావరి నదిలోంచి వచ్చిన పాయలన్నమాట. ఇలా చిన్న చిన్న చాలా వంపులుగా తిరిగి ఉంటుంది ఇక్కడ గోదావరి నది. అలాగే ఇక్కడ మధ్యలో అమ్మవారి టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక అమ్మవారు చూశారు కదా, దానికి అవతల ఈ గోదావరి నది దాటితే అవతల ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారి టెంపుల్ పేరేంటమ్మా? అడవి సత్తమ్మ టెంపుల్ అంటండి. అక్కడ లాంగ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది. అలాగే ఇంకో కొంచెం అవతల కూడా ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఇలా ఈ నదిలో ఎలా ప్రయాణిస్తూ పోతే దగ్గరలో పల్లం అనే గ్రామం కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ పల్లం గ్రామం గురించి చూపించాను. అలాగే ఇటు వెళ్తే మొల్లెటిమగ కొత్తపాలెం అనే గ్రామాలు కూడా ఉంటాయన్నమాట. ఈ మధ్యలో ఉండే గ్రామం అన్నమాట ఇది పొర అనే ప్లేస్. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మనం చాలా దూరం ఇలా ప్రయాణిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. అది పెద్ద కోసలమ్మ టెంపుల్ అన్నమాట. ఈ ఊరు గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత టెంపుల్ అన్నమాట. ఒకసారి ఈ టెంపుల్ అంటే ఎందుకు చూపిస్తున్నారంటే
ఇలా ఆ మడ చెట్లలో ఎక్కడో మారుమూలన ఇటువంటి టెంపుల్స్ ఉంటాయని చాలామందికి ప్రజలకు తెలియదు అన్నమాట. ఇంత లాంగ్లో అమ్మవారి టెంపుల్స్ ఉంటాయా అని చాలామందికి తెలియాలి కాబట్టి ఈ ప్లేస్ని చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి. దీనికి చిన్న బ్రిడ్జిని ఏర్పాటు చేశారు, ఎందుకంటే మధ్య మధ్యలో ఇటువంటి కాలువలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలువలు దాటడానికి అవకాశం ఉండాలి కాబట్టి చిన్న చిన్న ఇటువంటి బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉండో చూద్దాం. ఈ పొర అనే గ్రామంలో అంటే హౌసెస్ ఎలా ఉంటాయి, ఈ ఇల్లుకి వెళ్ళడానికి మార్గం అంటే సందులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా ఇక్కడ చిన్న సందు ఉంది, అంటే ఇక్కడ ఈ పక్కన ఒక హౌస్ ఉంది, అలాగే ఈ పక్కన ఒక హౌస్ ఉంది, చిన్న రోడ్డు ఉంటుంది. మొత్తం ఈ ఊరంతా ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి జర్నీ చూపిస్తాను. అంటే చాలా ఇరికిరికి సందులు ఉంటాయన్నమాట, పక్క పక్కనే ఇల్లు చేర్చుకుని ఉంటాయి. అంటే ఇక్కడ భూభాగం తక్కువగా ఉంటుంది, అంటే ఇటు చూసిన వాటర్ ఉండే ప్లేస్ అన్నమాట. అంటే గోదావరి ఉంటుంది, మధ్యలో చిన్న భూభాగం అన్నమాట. ఇవన్నీ మడ వృక్షాలు, ఈ వృక్షాలన్నీ తీసి ఇలా హౌస్ నిర్మించుకోవడం వల్ల భూభాగం ఈ విధంగా ఉంటుంది. ఇలా హౌసెస్ ఇరికిరిగా ఉంటాయని చూపించడానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఇల్లులు ఏ విధంగా ఉంటాయి, ఇరికిరికి సందులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దామండి. మీ పేరండి? కాలశక్తం. మీ ఇల్లు లేదండి, ఇదేనా? ఓకే. ఏమండి ఇల్లులన్నీ ఇంతేనా, మీరు ఇలాగే కట్టుకుంటారా? ఇదివరకు గడ్డిల్లు కొన్ని ఉన్నలో 40 గడ్డిల్లు గడ్డిల్లు ఉండి ఏంటి వరకు, ఇప్పుడు ఉన్న కట్టుకున్న వెళ్ళే గడ్డిల్లే. ఓకే. ఇప్పుడు అదే మడ చెట్లు నరికి ఇల్లు కట్టుకుంటారా మీరు? కర్రలు చెట్లు, తండు చెట్లు, ఆ కర్రలు కొట్టి కట్టుకుంటాం. కర్రలు కొట్టి మట్టితో కడతారండి? మట్టి వేసుకుంటాం, మట్టి వేస్తున్నారు. అలాగే పర్లేదండి. వరదలు అటువంటి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బంది మెట్టుగారు వచ్చే నీరు వచ్చి మళ్ళీ లాగేస్తుంది. ఇల్లు మునిగిపోయేంత రాదు కదండి? అంతే, మునిగిపోవు. అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది మొత్తం వచ్చి ఇబ్బంది అవుతుంది. ఏమంటే ఇక్కడ ఇల్లు దగ్గర కట్టుకుంటున్నారు కదా, అంటే స్థలాలు లేకండి ఇక్కడ ఎవరు జాగా అలా కట్టుకుంటారు. అంటే ఇల్లులు ఉంటాయి, కొంతమంది దూరంగా ఉంటాయి కొన్ని ఊర్లో. మీ ఊర్లో అలా ఉండదు, ఒక ఇంటి పక్కన ఒకటి, ఒక ఇంటి పక్కన ఒకటి దగ్గరగా ఉంటాయి. మా ఇల్లు అలాగా ఎవరద్దో అలా కట్టుకుంటారు. ఓకే. అంటే స్థలాలు కూడా తక్కువ ఉంటది. పూర్వం ఎలా ఉండేదండి మీ ఊరు? ఇప్పుడు అంటే ఇలా ఉంది కదా, పూర్వం ఎలా ఉండేది? అట్ట గడ్డిల్లు, తాటగిల్లు, పాకిళ్ళు. ఎలా ఉండేవారు ప్రజలు అప్పుడు? అంటే ఏమైనా ఇబ్బందులు ఉండే అప్పుడు? బియ్యం కరువు, బియ్యానికి మాయ భగవంతుల అల్ల బియ్యం కట్టి వచ్చి డబ్బు వస్తున్నాంలే శుభ్రం చేయం. అప్పుడు అయితే ఇంకా ఇబ్బందులు ఉండేయండి. పస్తులు కూడా ఉంచాను. పస్తులు కూడా ఉండి. మీరు ఏటకి వెళ్తా ఉంటారా? ఇంక మనం వయసు పెద్ద అయిపోయింది, అంత వెళ్ళిన ఏటకి. వయసు పెద్ద అయిపోయింది కాబట్టి ఇప్పుడు మానేశారన్నమాట. ఒకప్పుడు వెళ్ళేవారా? ఏటకెళ్ళిపోయి ఎలాగైతే పిల్లల్ని గట్రా పెంచుకుంటాం. ఆ టైంలో బలం ఎవరైనా బలం ఉందని చెప్పి ఇప్పుడు బలం అన్ని పనులు తీసుకెళ్తావు. మనకి 70 సంవత్సరం వచ్చింది కాదు. ఇప్పుడు వేట నిషేధం కదండి, మరి ఎలా? పల్లెగా తక్కువనే. ఇప్పుడు సముద్రంలో కూడా ఏటకి వెళ్ళకూడదని రూల్. గెలగట్టు వెళ్తా ఉంటాను, ఎండకి జడిసి వెళ్ళలేదు. ఓకే. చూసారు కదా, ఇక్కడ గ్రామ ప్రజలతో ఆయనతో మాట్లాడడం జరిగింది. వీళ్ళ కూడా ఒకసారి చూడండి. ఒకసారి ఇది తాటకిల్లే. ఇలా ఎక్కువగా కర్రలతో ఎక్కువగా నిర్మించుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే కొంతమంది అక్కడక్కడ బిల్డింగ్లు కూడా ఉంటాయి. మీకు ఏంటంటే మ్యాక్సిమం అంటే ఇక్కడ ఎక్కువగా సముద్రంలో చేపల వేట మీద జీవించే కుటుంబాలు కాబట్టి వీళ్ళ హౌసెస్ ఈ విధంగా ఉంటాయని చూపించడానికే చాలా దగ్గరికి ఇరికిరిగ్గా కట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే భూమి కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్, మిగతా ఏరియాస్ ఏ విధంగా ఉంటాయో చూద్దామండి.
ఎక్కడ తీసుకెళ్తున్నాం మమ్మల్ని? జీడి తోటలో కన్నా జీడి తోటలోకి ఏముంటుంది ఇక్కడ? జీడి తోటలో ఇంకా అన్నీ వెళ్తాం. జీడి తోటలు మా జీడి మాడికాయలు అన్నీ ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి మనం ఇలాగా? ఇంకో ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి. 5 కిలోమీటర్లు వెళ్ళాలి. మొత్తం 5 కిలోమీటర్ల వరకు ఇలాగ ఉంటుందా? ఇలా ఉంటుంది. యాప్ చెట్లు అని ఇంకా చాలా ఉంటాయి. ఇంకా చేపలు వాడే వెళ్ళాలన్నా మీరు ఇలాగే వెళ్తారా? ఇలాగనే లేదండి, ఇలాగ కూడా వెళ్ళిపోతాం. అలాగే సముద్రం మీద ఏటకంటే ఇలాగ వెళ్తామండి. కొండ కప్పలకి ఇలాగా భలే ఉంది జర్నీ మాత్రం బోట్ మీద వెళ్తుంటే. చూసారు కదా, మనం కొంతవరకు అయితే బోట్ జర్నీ చేసాం. ఈ బోట్ జర్నీ చేస్తే మొత్తం ఇక్కడ ఉన్న లొకేషన్ చూడండి. ఇప్పుడు వరకు పెద్ద గోదావరి నదిలో ఒక పెద్ద పాయ ఉంది కదా, అది అయిపోయింది. ఇప్పుడు చిన్న పాయ ఉంది. ఈ చిన్న పాయలో జర్నీ ఏ విధంగా ఉండదు చూద్దాం. ఇక్కడి నుంచి మనకి వెళ్తుంటే అమెజాన్ ఫారెస్ట్లో ఏ విధంగా జర్నీ ఉండదో అదే విధంగా ఉంటుంది. చూసారు కదా, లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి జర్నీ. లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. ఎందుకంటే మడ అడవుల్లో జర్నీ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి ప్లేసులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. యాక్చువల్గా చాలా ఔషధ గుణాలుండే మొక్కలన్నీ ఈ ప్రాంతాల్లోనే ఉంటాయి. వాటి వేర్లు కూడా ఒకసారి చూడొచ్చు. ఈ వేర్లు కూడా స్పెషల్గా అంటే ఉప్పు నీరుని తీసుకుని దాంట్లో ఉండే ఉప్పునంతా పక్కకు నెట్టే గుణం కూడా ఉంటుందన్నమాట. అటువంటి మడ వృక్షాలన్నీ ఇవే మాట. ఒకసారి చూడండి వీటి వేర్లు ఏ విధంగా ఉందో. ఆ వేర్లు కూడా మనకు కనపడుతున్నాయి డైరెక్ట్గానే. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఒకసారి చూడండి. ఇది పొన్న చెట్టు అంటారన్నమాట. అంటే ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్లో ఈ మడ అడవుల్లో చాలా వృక్షాలు అయితే ఉంటాయి. వాటి పేర్లు కూడా చెప్పడం కూడా కష్టమే. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఒకసారి చూడండి. ఇది పొన్న చెట్టు అంటారన్నమాట. ఈ పొన్న చెట్టు యొక్క వేర్లు ఒకసారి చూడండి, ఒక బాణం షేప్లో ఉంది. దీనికి చాలా ఇష్టం ఉందన్నమాట. అంటే రాముడి కాలంలో అంటే త్రేతాయుగంలో రాముడు విసిన బాణాలన్నీ ఈ చెట్లకి ఈ విధంగా అంటే తగిలి ఈ విధంగా ఏర్పడ్డాయని చాలామంది చెప్తుంటారు. యాక్చువల్గా దీనికి సంబంధించిన హిస్టరీ అయితే మనకు పూర్తిగా తెలియదు.
మీలో ఎవరికైనా ఈ పొన్న చెట్టు గురించి ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయొచ్చు. ఇది పొన్న చెట్టు అంటే రాముడు బాణానికి ఈ చెట్టుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే దీనికి వేర్లు కూడా చాలా ఉన్నాయి చూడండి, ఈ యొక్క కర్రలాగా వస్తుందన్నమాట. అందుకే రాముడు బాణం షేప్లో ఉండే చెట్టు అని చెప్తూ ఉంటారు. ఈ పొన్న చెట్టు ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం. యాక్చువల్గా కొంత దూరం వచ్చిన తర్వాత బోట్ కూడా వెళ్ళే అవకాశాలు లేవు అన్నమాట. ఎందుకంటే ఇది అంటే పోట్లు ఉంటాయి కదా సముద్రంలో, పాటు వచ్చినప్పుడు అయితే వాటర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, పోటు అయితే వాటర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పాటు కాబట్టి ఇప్పుడు వాటర్ లెవెల్ తక్కువగా ఉంది, ఈ బోట్ వెళ్ళడం కూడా కష్టంగా ఉందన్నమాట. ఇక్కడ మధ్యలో ఆగిపోయింది బోట్ అయితే. మనోడు తీసుకుని వెళ్తున్నాడు చూసారా, బోట్ని ఏ విధంగా లాక్కెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం కూడా ఇక్కడ నుంచి నడిచి ముందుకెళ్ళిన తర్వాత ముందు లొకేషన్ చూడొచ్చు. యాక్చువల్గా పొరా విలేజ్లో ప్రజలందరూ ఇదే విధంగా గడుపుతుంటారన్నమాట. ఇలా డైలీ రొటీన్ జీవన విధానం ఇలాగే ఉంటుంది. వీళ్ళందరూ ఏ విధంగా జీవిస్తారో మీకు చూపించడానికి ఈ ప్లేస్ చూపిస్తున్నాను. ఇవన్నీ చేపలు వేటాడే ప్రాంతాలు అన్నమాట. వీళ్ళకి డైలీ అలవాటైన ప్లేస్ ఇది. యాక్చువల్గా కొంత దూరం ప్రయాణించిన తర్వాత బోట్ అయితే ఆగిపోయింది. ఇక్కడ చాలా లొకేషన్స్ అయితే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయంట. అవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూపించాలంటే మీకు బోట్ అయితే వెళ్ళదన్నమాట. ఈ పోరా గ్రామం వెళ్ళాలంటే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయంటే అవి కూడా ఏ విధంగానే చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ లోతు ఎక్కువగా ఉంది చూసారా, ఇది జర్నీ కూడా చాలా కష్టంగా ఉంది. కానీ ఇటువంటి ప్రాంతాల్లో యాక్చువల్గా ఊబి ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు, కానీ కొన్ని ప్రాంతాలు ఉంటాయండి బాగా బాడీ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా కాలుకి అసలు అంటుకోవట్లేదు అన్నమాట ఇటువంటి జర్నీ చేస్తుంటే. చాలామందికి తెలియకపోవచ్చు ఇలాంటి ప్రాంతాల్లో చాలా భయంకరంగా ఉంటాయి, నడవలేమో అనుకుంటారు, కానీ నడవడానికి చాలా ఈజీగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం పక్కన మాత్రం బాడీ ఎక్కువగా ఉంది. చూడండి ఆ ప్లేస్ ఏ విధంగా ఉంది. రేపటి వీడియోలో పొరా గ్రామానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది. అంతవరకు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.